మీరు గిడియన్స్ పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘానికి కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క గిడియన్స్ పరిచర్య యొక్క మరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యెషయా గ్రంథము ఒక వాక్యం మీద ఆధారపడి ఈ యొక్క పరిచర్య కొనసాగుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించి వానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. ఇది గిడియన్స్ పరిచర్య యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. ఈ యొక్క వాక్య భాగం మీద ఆధారపడి ఒక పరిచర్య అనేది కొనసాగింపబడుతుంది. అయితే సంఘాలు ఏర్పాటు చేయడం అని కానీ ఇది కాదు. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అందచేయాలి, దేవుని కొరకు ఆత్మలను మరి సంపాదించాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా ఈ యొక్క పరిచర్య మరి కొనసాగింపబడుతుంది. మరి ఇందులో ఉన్న సభ్యులను ఏమంటారంటే, మగవారిని గిడియన్స్ అంటారు, వారి భార్యలను ఆక్సిలరీస్ అంటారు. అంటే వారు సహాయపడేవారిగా, గిడియన్స్కి సహాయపడేవారిగా ఆక్సిలరీస్ ఉంటారు. వారికి కొంత పరిచర్య ఉంది. వారు ఎక్కువ గిడియన్స్ పరిచర్య గురించి, గిడియన్స్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో మరి మిమ్మల్ని ఈ పరిచర్యకు ప్రోత్సహించండి, సహకరించండి అని మేము అడుగుతున్నాం కదా. ఒక్కసారి ఎందుకు సహకరించాలి, అసలు ఈ పరిచర్య ఏంటి, ఎలా వచ్చింది, దీని పుట్టుపూర్వతలు ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అది గిడియన్స్ పరిచర్య అనేది ఇందులో సభ్యులు ఎవరుంటారంటే మారు మనసు పొందిన వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, ఏ ఉద్దేశంతో ప్రారంభమైంది అని ఆలోచన చేసినప్పుడు, అమెరికా దేశంలో ఒక వ్యక్తి, నికల్సన్ అనే ఒక వ్యక్తి ఒక పట్టణానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో అతనికి రూమ్ లేదు. హోటల్ యజమాని అంటాడు, అయ్యా మీకు ప్రత్యేకించి రూమ్ లేదు, వేరే రూమ్లో మీరు అడ్జస్ట్ అవుతారా, షేర్ చేసుకుంటారా అని అన్నప్పుడు దానికి అంగీకరిస్తాడు. ఈయన పేరు నికల్సన్. ఈయన ఒక రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో ఆల్రెడీ హిల్ అని ఆయన ఉన్నారు. ఆయనతో ఈయన కలుస్తాడు. అయితే నికల్సన్కి తల్లి చనిపోతూ ఒక మాట చెప్పిందంట, నాయన ప్రతిదినము నువ్వు ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకోవాలని తల్లి చెప్పింది తను చనిపోతూ. అది ఇతని మనసులో ఉంది, అది ఆచరిస్తూ వస్తున్నాడు. అయితే ఇతను రూమ్ షేర్ చేసుకున్న ఆయన కూడా విశ్వాసి కావడంతో వారిద్దరు కూడా ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నారు. వారిద్దరికి ఒక ఆలోచన వచ్చింది, మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. వారికి వచ్చిన ఆలోచనలో ఏంటంటే, హోటల్స్లో బైబిల్స్ అనేవి అందుబాటులో ఉంచాలి అనేది వారికి ఆలోచన. దాని కొరకు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలని అనుకుని ఒక మీటింగ్కి వారికి ఆల్ఫర్ చేశారు. సంవత్సరం తర్వాత, అంటే ఇది 1889లో వీరు రూమ్లో బస్ చేయడం జరిగింది. వీరు ఒక కార్యక్రమాన్ని 1899 సంవత్సరం తర్వాత ఏర్పాటు చేశారు, ఒక YMCAలో ఏర్పాటు చేశారు. అయితే వీరు మరి ఎంతగా ఊహించారో తెలీదు, సంవత్సర కాలం తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చింది ఒకే ఒక్క వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు నైట్స్. నిజంగా సర్వసాధారణంగా డిసప్పాయింట్ అవుతారు, ఇంత చేసాము, ఏదో చేయాలనుకున్నాము, మరి ఆదిలోనే మరి ప్రోత్సాహం లభించలేదు అని అనుకోవచ్చు. కానీ ఈ ముగ్గురు కలిసి మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి మన ఈ యొక్క అసోసియేషను లేదా ఒక ఆర్గనైజేషన్ ప్రారంభిద్దాము అని అనుకున్నారు. దీనికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు. చేసినప్పుడు ఇందులో చివరిలో చేరిన నైట్స్ అనే వ్యక్తి, ముందు నికల్సన్, తర్వాత హిల్లు, తర్వాత నైట్స్, అతను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి గిడియన్స్ అని పేరు పెడదాము అని చెప్పాడు. అయితే ఈ యొక్క పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వాక్యం అనేది మనం ఇవ్వడం ద్వారా వెంటనే కానీ ఆలస్యంగా కానీ దీని యొక్క ఫలితాన్ని పొందుకోవచ్చు. వాక్యం ఇచ్చామనంటే, ఒక బైబిల్ మనం ఇచ్చామంటే వెంటనే జరగవచ్చు, ఆలస్యంగా జరగవచ్చు. దాని గురించే యెషయా గ్రంథంలో రాశారు, మంచు
మరి ఒక విత్తనం మనం విత్తామంటే దానికి పరిస్థితులు అనుకూలించినప్పుడు అది మొలకెత్తుతుంది, ఫలిస్తుంది. అది వెంటనే కొన్ని విత్తనాలు అయితే వెంటనే మొలకెత్తాయి, కొన్ని అయితే సమయం తీసుకుంటాయి. అదేవిధంగా ఈ యొక్క వాక్యం అనే విత్తనాన్ని మనం మరి ఇచ్చినప్పుడు అది వెంటనే జరగవచ్చు, ఆలస్యంగా జరగచ్చు, కానీ దాని రిజల్ట్ ఉంటుంది అనేది ఒక గొప్ప ఉద్దేశంతో మీరు ఆలోచన చేసినట్టు చూస్తున్నాం. అయితే ఈయన ఏం చేశాడంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆఖరిగా వచ్చిన వ్యక్తి మనం గిడియన్స్ అని పిలువబడదాము అని చెప్పారు. ఒక్కసారి గిడియన్స్ గురించి మనం చూసినట్లయితే మీరు చాలా తెలుసుంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6-7 అధ్యాయాల్లో ఈ మాటలు ఉంటాయి. 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. అది ఎందుకు? దోషులైన మూలంగా వారిని అప్పగించినట్లు చూస్తున్నాం. మరి అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నువ్వు పరదేశమైన ప్రాంతాన్ని నీకు ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను, నీకు నీ సంతానానికి అని. ఆ ప్రకారంగా ఆయన ఇచ్చాడు. ఇస్తే మరి ఆయన చెప్పిన ఆజ్ఞలు వీళ్ళు గైకొనక ఆయన దృష్టికి పాపం చేసినందుకు ఏం చేశాడు? ఆయన మిద్యానీయులకు అప్పగించినప్పుడు అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందంటే, కొండలను వాగులను 2వ వచనం చూస్తే, మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు స్థిరముగా ఏర్పరచుకున్నారు. అది ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ లేదు, రక్షణ లేదు. అందుకని వీళ్ళు చక్కగా స్వేచ్ఛగా తిరగవలసింది పోయి మనం అప్పుడు చూస్తాం కదా, బంకర్స్ ఏర్పాటు చేసుకున్నారన్న ఇప్పుడు సద్దాం హుస్సేన్ టైంలో. వీళ్ళు కూడా ఏంటంటే అలా పారిపోయి గుహలకి వాగుల దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. అయితే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఇంకా పరిస్థితి ఏ హోపు లేదు వారికి. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న పంటలు పాడు చేసేస్తున్నారు, వీళ్ళకి జీవనోపాధి అయిన ప్రతి దాన్ని కూడా పాడు చేస్తున్నారు, వాళ్ళు జంతువులు చంపేస్తున్నారు, భోజనం చేద్దారంటే భోజనం పాడు చేస్తున్నారు నోటి దగ్గరికి వచ్చిందని. ఇలా చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఆయన గిద్యోన్ని మరి దూత వచ్చి చెప్పింది. గిద్యోను గానుగు చాటున దుళ్ళగొట్టుకుంటున్నాడు ఎవలు. ఆ పరిస్థితుల్లో మరి దూత వచ్చి చెప్పినప్పుడు అంటాడు, ఏంటి మా పూర్వీకులు చాలా చెప్పారు, ఎన్నో అద్భుతాల కార్యాలు చేసి మరి ఇక్కడ ఇలా తీసుకొచ్చారని చెప్తున్నారు, అటువంటప్పుడు ఇప్పుడు మా దుస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నప్పుడు దూత ఆయన బలపరుస్తుంది. మరి మిద్యానీయుల పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ ఈ అధ్యాయంలో ఉంటుంది, వారి యొక్క రథాలేమో సముద్ర పొట్టున ఇసుక రేణువుల వలె ఉన్నాయని, వారి సైన్యమేమో మిడతల దండు వలె ఉందనేది అక్కడ రాయబడుతుంది. అయితే మరి ఈ యొక్క గిద్యోను ఏం చేశాడు? 30,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 30,000 మందిని ఏర్పాటు చేసుకుని 30,000 మంది అన్నాడు, మీరు ఎవరైతే వణుకు ఉంటుందో, యుద్ధం అంటే భయం వేస్తుందో వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోండి అన్నప్పుడు 20,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలారు. 10,000 మందిని కూడా ఒక వాగు దగ్గర తీసుకెళ్ళి ఒక టెస్ట్ పెట్టాడు. టెస్ట్లో అందులో 300 మంది క్వాలిఫై అయ్యారు. ఆ 300 మందిని తీసుకున్నాడు. 300 మందిని తీసుకొని 300 మందిని 3 గుంపులుగా చేశాడు. వారికి ఇచ్చింది ఏంటంటే బోర, దివిటి, కొండ, ఉట్టి కొండ. ఈ 7వ అధ్యాయం 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివానికి ఇచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. అది ఆయన ఇచ్చిన సూచన ఏంటంటే, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి అనే ఒక గొప్ప సూచన వారికి ఇచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నది 300 మందిని 3 గుంపులుగా చేశాడు. వారికి ఇచ్చింది వట్టి కుండ, దివిటి, బోర. సాధారణ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకుంటారు? కత్తి, డాలు ఇవన్నీ తీసుకుంటారు. కానీ అవేమి ఇవ్వలేదు. ఇవ్వకుండా వీటిని ఇచ్చాడు. నన్ను చూచి సాధారణ నేను చేసినట్లు చేయుడి చేసి అంత గొప్ప సైన్యాన్ని మరి ఎదిరించి విజయం సాధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి గిద్యోన్లో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే విశ్వాసము, విధేయత, తగ్గింపు, హ్యూమిలిటీ, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. ఈ 3 లక్షణాలు గిద్యోన్లో మనం చూస్తున్నాం. అవి వారిని అంత గొప్ప సైన్యాన్ని మరి ఓడించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ గిద్యోన్ అనే పేరు పెడదామని ఈ నైట్స్ అనే గొప్ప అవగాహనతో ఆ యొక్క నామకరణాన్ని చేయడం జరిగింది. మరి అదే నామకరణంతో ఇప్పటి వరకు కూడా అమెరికాలో ప్రారంభమైన ఈ యొక్క పరిచర్య మరి ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఇది వ్యాపించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు 200 దేశాల్లో ఈ యొక్క పరిచర్య జరుగుతుంది. తర్వాత
ఈ బైబిల్ అనేది కేవలం ఏంటంటే బైబిల్ ముద్రించి బైబిల్ పంపిణీ చేయడం, ఉచితంగా పంపిణీ చేయడం అనమాట. ఇది 198 భాషల్లో ఈ యొక్క బైబిల్ ముద్రించడం జరుగుతుంది. మన భారతదేశంలో అయితే 24 భాషల్లో ఈ యొక్క బైబిల్ మరి ముద్రించడం జరుగుతుంది. 200 దేశాలు, 104 భాషలు, ప్రపంచంలో 104 భాషల్లో ఈ బైబిల్ ముద్రించడం జరుగుతుంది. 24 భాషల్లో మన భారతదేశంలో ముద్రించడం జరుగుతుంది. అయితే మరి ఏ పని చేయాలన్నా దీనికి సొమ్ము కావాలి. ఈ సొమ్ము ఎలాగ వస్తుందంటే మరి సగం సొమ్ము గిడియన్స్ అండ్ ఆక్సిలరీస్గా మీట్ అవుతాము. మిగిలిన సగం సొమ్ము ఇలాగా మరి పట్టణాల్లోనూ గ్రామాల్లో ఉన్న సంఘాల్లో చర్చ్ ప్రజెంటేషన్ చేసి వచ్చిన విరాళాలు తీసుకుని దానికి జోడించి ఈ మొత్తం సొమ్ముని మేము కేంద్ర స్థానానికి పంపించినప్పుడు వారు బైబిల్ ముద్రించి మాకు సంవత్సరానికి టార్గెట్ ఉంటుంది, ఈ సంవత్సరం ఎన్ని బైబిల్స్ పంచిపెట్టాలి అనేది. ఏ భాషలో పంచిపెట్టాలి, ఏ భాషలో ఎన్ని బైబిల్ కావాలి, ఆ ఇండెంట్ని బట్టి వారి బైబిళ్ళు మాకు అందజేయడం జరుగుతుంది. కానుకలు ఇక్కడి నుంచి స్వీకరించి వారికి పంపుతాము, వారు బైబిల్స్ మాకు పంపిస్తారు. వారు నిర్దేశించిన సూచనల ప్రకారం మేము బైబిల్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పరిచర్య. అయితే కాకినాడలో ఈ పరిచర్య దాదాపుగా 50 సంవత్సరాల పైగా నుండి ఈ పరిచర్య అనేది జరుగుతుంది. మరి ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సెకండ్కి 2 బైబిల్స్ పంపిణీ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి గత సంవత్సరం కాకినాడ క్యాంప్ ఏం చేస్తుందంటే ఈ క్యాంప్ ఉంటుంది. ఈ క్యాంప్కి కొంతమంది దీన్ని నడిపించే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క చర్చ్ ప్రజెంటేషన్స్ కానీ బైబిల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఓవరాల్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మరి స్టేట్కి వెళ్తాయి, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తాయి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తూ జరుగుతూ ఉంటాం. అయితే మరి మీ కాకినాడలో చేస్తున్న పనులు ఏంటని ఆలోచించేసినట్టయితే మెయిన్గా ఈ బైబిల్స్ ఎక్కడ ఉంచాలంటే హోటల్స్లో ఉంచాలి, స్కూల్స్లో కాలేజెస్లో ఉంచాలి, హాస్పిటల్స్లో ఉంచాలి, జైల్స్లో ఉంచాలి, పోలీసు వారి మధ్య ఉంచాలి, మిలిటరీ వారి మధ్య ఈ బైబిల్స్ ఉంచాలి అనేది ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాఠశాలలంతా స్వేచ్ఛగా బైబిల్స్ పంచే పరిస్థితి లేదు. మేము స్కూల్స్కి వెళ్తాం, అనుమతులు అడుగుతాం, వాళ్ళ అనుమతులు తీసుకుని బైబిల్స్ తీసుకుని ఎవరైతే విద్యార్థులు ఇష్టపూర్వకంగా తీసుకుంటారో అటువంటి వారికి యొక్క బైబిల్స్ పంచుతూ ఉంటాం. అలాగే హాస్పిటల్స్లో పంపిణీ చేస్తూ ఉంటాం. అంటే పరిస్థితులను బట్టి, ఎందుకంటే జ్ఞానంతో వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితులు వాక్యాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు అనేవి తగ్గినవి. కానీ అయినప్పటికి కూడా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క బర్త్డే జరిగింది. ఆ సమయంలో మేము హాస్పిటల్స్కి వెళ్ళి బైబిల్స్ పంచాం. తర్వాత మన ఇంజనీరింగ్ కాలేజ్ వారు జేఎన్టీయూ వారు క్రిస్మస్ ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయరు, ఎందుకంటే క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి. దాదాపు 900 బైబిల్స్ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది, వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు. ఆ సమయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి బైబిల్ పంచి పెడుతుంటాం. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటుంటారు, వాటిలో బైబిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే నన్నయ్య యూనివర్సిటీ, ఇలాగా గిడియన్స్ అండ్ ఆక్సిలరీస్గా మేము ఆయా సమయాలను చూసుకుని అవకాశం వచ్చినప్పుడు ఈ బైబిల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆలస్యంగా కానీ వెంటనే కానీ దీనివల్ల ఫలితం అనేది ఉంటుందనే గొప్ప ఆలోచనతో ఈ యొక్క మినిస్ట్రీని మరి ముందుకు కొనసాగించడం జరుగుతుంది. అయితే మరి మీరు సంఘంగా ఏం చేయాలనేది 3 బాధ్యతలు మీకు ఇవ్వబడుతున్నాయి. ఈ యొక్క పరిచర్య గురించి ప్రార్థించాలి. మొట్టమొదటిగా మీకు అవకాశం ఉంటే మీ యొక్క సేవకుని అనుమతితో గిడియన్స్లో సభ్యులుగా చేరవచ్చు. గిడియన్స్లో సభ్యులుగా చేరడం వల్ల ఉపయోగం ఏంటంటే గిడియన్స్ ఆధ్వర్యంలోనే బైబిల్స్ పంపిణీ చేయాలి. మీరు ఒక ఏరియాలో బైబిల్స్ పంచాలనే అవకాశం ఐడియా ఉందనుకోండి, బైబిల్స్ ఎవరికెవరు గిడియన్స్ ఉండి మీకు ఒక అవకాశం ఉంది, బైబిల్స్ పట్టుకెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. గిడియన్స్ కాని వారు బైబిల్స్ పంచకూడదు, గిడియన్స్ బైబిల్స్, ఎందుకంటే అవి దుర్వినియోగం అవుతాయనే ఉద్దేశంతో. కాబట్టి గిడియన్స్ సభ్యులుగా ఉన్నవారు ఫ్రీగా బైబిల్స్ పంచే అవకాశం ఉంటుంది. 3వది ఏంటంటే ఇలాగ కానుకలు ఇచ్చడం ద్వారా మనం గిడియన్స్ యొక్క పరిచర్యను ప్రోత్సహించవచ్చు. ఇది గిడియన్స్ సింబల్. ఇందులో దివిటి కొండ ఉంటుంది. అయితే ఎక్కడ చూసినా సరే, ఎంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో చూసినా సరే
ఎవరి చేతిలోనే బైబిల్ ఉందంటే ఈ సింబల్ తోటి గిడియన్ బైబిల్ ఉంటుంది. అంటే ఈ గిడియన్స్ గురించి వాళ్ళకి తెలియదు, ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏంటో తెలియదు, కానీ వారు ఆ బైబిల్ని క్యారీ చేస్తున్నారు. అంటే ఎంత సైలెంట్గా ఈ పరిచర్య ఆయా ప్రాంతాల్లో వెళ్తుందో మీరు చూడండి. ఎవరి చేతిలో అయినా సరే న్యూ టెస్ట్మెంట్ ఉందంటే తప్పనిసరిగా సింబల్ ఉంటుంది ఎక్కువ బైబిల్స్లో. ఈ పుస్తకం అమ్మకూడదు, ఈ పుస్తకం అమ్మేది కాదు, ఉచితంగా బహుమతిగా ఇచ్చే పుస్తకం అనమాట అండి బైబిల్. అయితే మేము కాకినాడలో మరి స్కూల్స్లో వాటిలో కాకుండా కొన్ని ప్రదేశాల్లో మేము బైబిల్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక తెలుగే కాకుండా ఇంగ్లీషే కాకుండా హిందీ బైబిల్స్ రప్పిస్తాం, మరాఠీ బైబిల్స్, ఉర్దూ బైబిల్స్, తమిళ బైబిల్స్, మలయాళం బైబిల్స్, అన్ని కొన్ని భాషలు, ఎక్కువగా తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీషు, హిందీ అలాగా. అయితే సూర్యారావుపేట, వాకలపూడ ఏరియాలో ఎక్కువ మంది కార్మికులు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద గొడౌన్స్లో వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. ఆ ప్రదేశాలు గుర్తించి అక్కడికి వెళ్ళి వారికి బైబిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో బైబిల్స్ పంపిణీ చేయనివ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే బైబిల్ వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఆయా ప్రదేశాల్లో కూడా మేము బైబిల్స్ వారికి కావాల్సిన భాషల్లో బైబిల్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ పరిచర్య అనేది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అనేక సాక్ష్యాలు ఈ పరిచర్య ద్వారా వింటూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈ గిడియన్ పరిచర్యను తప్పక ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ యొక్క బైబిల్ ప్రింట్ చేయడానికి 40 రూపాయలు అవుతుంది, 40 రూపీస్ అవుతుంది. నిజంగా అంటే మనకున్న ఖర్చులు తగ్గించుకుని ఇటువంటి బైబిల్స్ ముద్రణ కొరకు ఒక 10 బైబిల్స్ మనం ఈ రకంగా చేయాలనుకున్నప్పుడు 400 రూపాయలు ఇస్తే 10 బైబిల్స్ ముద్రింపబడి అందజేయబడుతుంది. రాజన్ అనే వ్యక్తి ఒక అతను తమిళనాడులో ఉన్నాడు. అతను ఈ చర్మ సంబంధమైన వస్తువులు అమ్మకాలు చేసే దాంట్లో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వారితో కలిసి కొన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అయితే ఆ జనరల్ మేనేజరు గమనించి సెక్యూరిటీ అతను నిలదీశాడు. ఏం జరుగుతుంది ఏంటని అడిగితే చెప్పాడు, ఇలా పలానా అతను ఇలా చేస్తున్నాడండి అని చెప్పినప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగి ఉంటుంది. అతను ఏం చేశాడు, కక్ష పెట్టుకుని ఇతన్ని చంపేస్తాడు. ఎవరిని? సెక్యూరిటీ అతన్ని చంపేస్తాడు. చంపిన తర్వాత నేరం రుజువు అవుతుంది. మద్రాస్ సెంట్రల్ జైల్లోకి వెళ్తాడు. ఆ జైల్లో ఉంటాడు. ఇతను అనుకోకుండా చేసిన పని బట్టి మతి స్థిమితం లేక, మనశ్శాంతి లేక ఎంతో మరి ఆందోళనతో ఆ జైల్లో గడుపుతూ ఉంటాడు ఖైదీలతో. అయితే అక్కడి నుంచి ఒక ఆయన ఆ జైలు సందర్శించాడు. ఆ గిడియన్స్ బైబిల్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఒక అతను చెప్పాడంట, బాబు ఆ బైబిల్ ఏది ఇచ్చారు కదా, అది తీసుకుని అలా పెట్టేశాడు. ఆ బైబిల్ ఇచ్చారు కదా ఒకసారి చదువు అని అన్నప్పుడు ఆయన చూసిన వాక్యం ఏంటంటే రోమాస్ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే వాక్యం చదివినప్పుడు అది అతను ఆకట్టుకుంది. వెంటనే దేవుణ్ణి అంగీకరించాడు, తన పాపాలను ఒప్పుకున్నాడు, అంగీకరించిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి చెన్నైలోని ఒక చర్చ్కి వెళ్ళాడు. ఆ చర్చిలో బలపడ్డాడు. తర్వాత అతను ఒక మినిస్ట్రీ, ఒక చర్చికి పాస్టర్గా, ఓపెన్ డోర్ క్రిస్టియన్ అసెంబ్లీ అనే ఒక చర్చికి సేవకుడిగా ఆయన నియమింపబడ్డాడు. అంటే ఒక ముద్దాయి ఒక పాస్టర్గా అవ్వడానికి ఒక గిడియన్ బైబిల్ అనేది మరి ఉపయోగపడింది అనేది విషయాన్ని, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆలస్యంగా కానీ తొందరగా కానీ వెంటనే కానీ దీని యొక్క రిజల్ట్ ఉంటుంది అనేది మరి పరిచర్య ఉంది. కాబట్టి మరి మనం దేవుని అంగీకరించిన మనము లివ్ అండ్ లెట్ లివ్, మనం జీవించాలి, కొంతమంది జీవించాలి, కొంతమందిని జీవింపజేయాలి. అదే ఒక పరిచర్య ఉద్దేశం. ఒక పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ గీతంలో, జస్ట్ చదివేస్తాను. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక, ఒక్క ఆత్మనైన తేక సిగ్గుపడిపోదిన. అంటే మనం ఈ యువతల ఒడ్డున ఉన్నాము, విశ్వాసగా జీవించి మరణించిన తర్వాత అవతల ఒడ్డుకి వెళ్తాం. ఆయన ఎదుటి నిలబడినప్పుడు మరి అందరూ ఇదిగో నేను ఇంతమందిని రక్షించానని చెప్పినప్పుడు మనం ఒక్క ఆత్మను కూడా తీసుకెళ్ళకుండా అక్కడ నిలబడినప్పుడు మనం తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ పాట చాలా చక్కగా రాశాడు. ఈ గిడియన్స్ మినిస్ట్రీ అనేది మరి ఆత్మల సంపాదన కొరకు, మరి దేవుని కొరకు ఆత్మల సంపాదన కొరకు పాటుపడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. అవకాశం ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చు, లేకపోతే ఈ కానుకల ద్వారా ఈ యొక్క గిడియన్స్ మినిస్ట్రీని సపోర్ట్ చేయొచ్చు. మరి ఆ రకంగా చేయడానికి దేవుడు తన కృప చూపించాలి. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, శ్రద్ధతో విన్న మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.